సో ఇప్పుడు కవిత కూడా మొన్న మనం ఒక 15-20 రోజుల క్రితం కూడా ఈ విషయం గురించి మాట్లాడుకోవడం జరిగింది. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ ఒక మాట మాట్లాడింది. సో ఆ రోజు కూడా డిస్కషన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళని అంటే కేసీఆర్కి కాళేశ్వరం కమిషను నోటీసులు ఇచ్చిన తర్వాత మా నాన్నకి ఎట్టిస్తారు, మా నాయనకు మీరు ఇచ్చేటువంటి దమ్ము ఎక్కడిది, అది ఇదని మాట్లాడింది. దాని తర్వాత ఈరోజు ఫార్ములా ఈ రేసులో తన అన్నకు మద్దతుగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మా అన్నకి మీరు ఎట్లా నోటీసులు ఇస్తారని చెప్పేసి అంటా ఉన్నది. సో కవిత స్టెప్పు ఏ విధంగా ఉంటుంది, కవిత యొక్క మనస్తత్వం ఏంటిది నిజంగా? అంటే ఒక పక్కన ఏమని చర్చ నడిచిందంటే ఆస్తుల పంపకాలలో కొంత గొడవ అయింది వాళ్ళకి, వీటిని సరిదిద్దుకోవడం కోసం మాత్రమే ఒక ఆడినటువంటి డ్రామాగా చూడొచ్చా? నిజంగా కల్వకుంట్ల కవిత యొక్క స్టెప్ వేరే పార్టీ వైపు ఉంటుందా, లేకపోతే అదే పార్టీలో కొనసాగేటువంటి అవకాశం ఉంటుందా? అసలు ఏం జరుగుతుంది? ఇక వాళ్ళ ఆస్తి వాళ్ళకు చెందుతుంది. వాళ్ళ నాయన ఆస్తి వాళ్ళ అల్లుడు అన్న కొడుకు చెందుతుంది, వదినకు చెందుతుంది. ఈమెకి ఏదో కోపం వచ్చింది అని అనుకున్నాం, కానీ క్యాల్ చెప్పింది అనిపిస్తుంది ఇప్పుడు నాకు. అంతే. ఎందుకంటే ఆమె మెంటల్ స్టెబిలిటీ మంచిగా లేదా అయింది. కొన్ని రోజులు జైలు పోయింది. జైలు వేయించినాక మొన్న ఏదో ఉత్తరం రాసినట్టు, ఆ ఉత్తరం లీకేజ్ అయినట్టు. లీకేజ్ అయితే మా దేవుడు తండ్రిని దేవుని చేసింది, దేవుని పక్కపడి దయ్యాలను. దయ్యం ఎవరు? నలుగురే కదా మీరు, కవిత, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్. ఈ నలుగురు ఇట్లా దయ్యాలు ఇవ్వాలి. మరి ఈ నలుగురు ఇట్లా దయ్యాలు ఇవ్వరు అది చెప్పవా? బీజేపీని ఒకసారి ఎందుకు చూపెడతావు? నీ అన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒక్కటని ఎట్లా అంటారు? మీరు స్టేబుల్ అసలు ఏం మనసులయా? మీరు మనం చూస్తే ఒక పక్క జాలి అనిపిస్తుంది, ఒక పక్క కోపం అనిపిస్తుంది. వాళ్ళ గురించి దుస్థితి మా బోటి వాళ్ళకి వచ్చా అని నా మీద నాకే జాలి అవుతుంది. ఈ ఇంటర్వ్యూలో మాట్లాడు నా మీద నాకే, అరే రాజయ్య నువ్వు విజ్ఞునిరా, నువ్వు కేసీఆర్తో పాటు జైలు పోయినవురా, నువ్వు అనేక సంవత్సరాలు తపస్సు లాంటి పార్టీలు ఉన్నావు, నీ బాల్యం అంతా బీజేపీలో గడిపినావు, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసినావు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసినాక నీకు వశపడక నక్సలైట్లో పోతాను అనుకున్నావు. జంగారెడ్డి వచ్చినాక మళ్ళీ బీజేపీ ఆ లైన్ పట్టుకున్నావు. ఇవన్నీ చేసి ఆఖరికి నీ దుస్థితి ఆడికి వచ్చిందంటే, ఇప్పుడు జయశంకర్ సాబ్ చచ్చిపోయిండు, నాయనర్స్ అన్న చచ్చిపోయిండు, జయశంకర్ సాబ్ చచ్చిపోయిండు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు పెద్ద మనిషి అయిండు, మా విజయరామరావు సాబ్ కూడా వెనకగా వచ్చిండు. ఇక కేసీఆర్ నేనే మిగిలినాం. ఆయన దవాఖాన ఉన్నాడు, జైలుకి పోయిన బ్యాచ్. కేసీఆర్ నేనే మిగిలినాం. కేసీఆర్ ఇప్పుడు దవాఖాన ఉన్నాడు, నేను దవాఖాన నుంచి యువతలకు వచ్చిన. నేను ఆపరేషన్ అయింది, నేను యువతలకు వచ్చిన. ఆయన గొంతు బడిపోయినట్టు అయింది, నా గొంతు ఇంకా కనకన మోగుతాంది. ఈ మోగే కనకన ఈ గొంతుకు అరే వారి, నాకు నేనే అనుకుంటాను, అరే వారి నీ నోట నువ్వు కండో గప్పి సభ్యత్వం ఇచ్చినటువంటి వ్యక్తి కోసం నువ్వు మాట్లాడవలసిన దుస్థితి. నువ్వు ఆమె బతుకమ్మను ఎత్తుకుంటే నువ్వు ముందట నడిచి మా బతుకమ్మ రాని చెప్పినటువంటి పరిస్థితి. నా అంత పాపిష్టి ముండకొడుకే లేడని అనిపిస్తుంది. చెప్పాల్సిన నాకు నేనే శిక్ష వేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు శిక్ష వేసుకుంటలేరు, వాళ్ళకి శిక్ష కావాలని వాళ్ళు అంటలేరుగా. నాకు నేను దిక్కువేళ ముండకొడుక నీ నోట అనకురా అని నాకు నేనే చెప్పుకుంటాను. ఎందుకు అంత కోపం? ఎందుకు నీకు బీఆర్ఎస్ పార్టీ పైన కానీ కల్వకుంట్ల కుటుంబం పైన కానీ అంత? కేటీఆర్ పేరు కేసీఆర్ పేరు ఎత్తితేనే బగ మండుతారు రాజయ్య గారు. బాధ కూడానే. మేము చేతులతో ఎత్తుకున్న పార్టీ అనేక మంది చచ్చిపోతేనే అది నిలబడ్డది. తెలంగాణ ఇంటి వంట వార్పు, తెలంగాణ ఉద్యమము, సాగర హారము ఇవన్నీ కలిపితే ప్రజలు కదిలిందనేటువంటి సాంకేతికంతో అక్కడ ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ గారు గద్దించి ఆమెతో బిల్లు పెట్టిస్తే, బిల్లు సోనియా గాంధీ గారు నా పార్లమెంట్ సభ్యులు పొగబాంబులు ఎత్తానమ్మా, నువ్వు గట్టిగా నిలబడితే నేను బిల్లు పెడతా అన్న పరిస్థితులల్లా ఆనాడు మీరా కుమారి ఎవరైతే ఆ ముగ్గురు అమ్మలు కలిస్తే ఈ తెలంగాణ వచ్చిందో, ఆ తెలంగాణ మీ తండ్రికి దారాదత్తం చేసిండ్రో, దళితున్నే ముఖ్యమంత్రి అన్నాడు కానీ మాట తప్పిండు, తప్పే అని దారాదత్తం చేసిండ్రో, దాన్ని కొంగలు దొక్కిన మడుగు చేతిరి, కుక్కలు చింపిన విస్తార చేతిరి. ఇంకేం చేస్తారో చెప్పండి, ఇంకేం చేస్తారో చెప్పండి.
అరే మీకు పైసెత్తు పలుకుబడలేదా? బయటికి పోతే వాడు చూసట్లేదు మిమ్మల్ని, బయటికి పోతే మిమ్మల్ని తలెత్తి చూసట్లేదు. సిక్కెంటికలో బఠానీలు ఇలా నమ్ముతారు చూడు, గంత అగ్గో ఖర్చులు మీరు, జోకులు ఎక్కువ ఖర్చులు. పాత ఇనుప సామానన్న కొనేతోడుతున్నాడు కానీ మిమ్మల్ని కొనేటోడు లేడు, మిమ్మల్ని మీ ముఖం చూసేటోడు లేడు. ఎందుకంటే మీ ప్రవర్తన మరీ గలీజ్ అవుతుంది, దినమింత గలీజ్ అవుతుంది. ఎవరి కవితది కేటీఆర్? ఇప్పుడు ఇవాళ కేటీఆర్ అట్లా మాట్లాడచ్చునా? మరి వాళ్ళు అంటా ఉన్నారు కదా మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, అధికారం జనాలంతా కూడా మమ్మల్ని కోరుకుంటారు అంటారు. సావుదల కాడ కుక్కిళ్ళు ఎక్కిందట, సావుదల కుక్కిళ్ళు ఎక్కితే ఏమవుతుంది ఎరికేనా? మీకు తెలుసో తెలియదు, తోక ఉన్న షోలు కొత్తారు దాన్ని. ఎందుకంటే మన కుక్క ఇల్లు ఎక్కద్దు, ఓకే, అది కావాలి ఉండాలి. కుక్క ఇల్లు ఎక్కితే దాన్ని తోక ఉన్న షోలు కత్తిరిస్తారు. అటువంటి దానికి వచ్చింది మీరు. ఇది ఎవరో చేయరు, పబ్లిక్ చేస్తుంది, వేరే వాళ్ళు చేయరు. ఇప్పుడు ఈయన ఏమైనా పొరపాటు చేస్తే ఈయన అనుభవిస్తాడు కావచ్చు ఈ కేసులో, ఇవాళ పోయిన కేసులో. ఈయనది నిజంగా పొరపాటు అయితే ఇది శిక్ష ఇస్తారు కావచ్చు. కేసీఆర్ గారు అక్కడ వేయలు కదా కమిషన్ ముందు, అందులో ఏమైనా పొరపాటు అయితే ఆయన అనుభవిస్తాడు కావచ్చు. ఆల్రెడీ కవిత అనుభవించింది, కవిత పోయొచ్చింది. ఇక పబ్లిక్తో పబ్లిక్ ఏం చేస్తారంటే ఈ కుక్కీలు ఎక్కినట్టు అవుతుంది మీ పని. ఆ ఇజ్జత్ తీసుకోకూడదు. అటువంటి పరిస్థితి ఉందా బీఆర్ఎస్కి? లోకల్లో మీరు బాగా తిరుగుతారు కాబట్టి. కాదండి, ఇప్పుడు 18 ఏళ్ళ నుంచి 32 ఏళ్ళు లేడు. ఆనాడు 45, ఆనాడు 18 ఏళ్ళు, ఆనాడు 18 ఏళ్ళు, 45, 50కి వచ్చిండు. మిగతా ఓడు 35 ఏళ్ళు ఉన్నాడు, 50కి వచ్చిండు, 60కి వచ్చిండు, పక్షవాతం వచ్చింది, ఓడు కుంటుతాండు, ఒకని పెళ్ళం చచ్చిపోయింది, ఇంకొకరు ఇంట్లో హాలత లేదు, బిడ్డ పెళ్లి చేస్తే ఇడుపు గాయమైంది, ఇడుపు గాయమైతే ఇంటికి తోలేటట్లేదు, ఒక్కొక్క దగ్గర రూపాయి బిల్లు లేదు, నానా యాతన పడతాను. వాళ్ళందరూ కలిసి ఇక మీకు రాజ్యం తెచ్చి ఇస్తారా? ఇప్పుడు మీ లీడర్ కందెన, ఎంపీటీసీ కానీ కందెన, మీ ఎమ్మెల్యేకు కబ్జాలు, మీ ఎంపీటీసీ కబ్జాలు, మీ పాత సర్పంచ్ గారిని కొట్టి చంపుతాన్లు, వాడు వ్యసనపరుడైండు. గిటువంటి వాళ్ళని పట్టుకొని మీరు ఏమి ఎగుతారు, ఏడేగుతారు, ఎట్లా ఎగుతారు? మీకు ఒక సెకండ్ లీడర్షిప్ మాత్రం ఉన్నది. ఏ మాట మాటక ఆ మాట ఒప్పుకోవాలి. ఇప్పుడున్న ఎమ్మెల్యేల ముఖం ఎవడు చూడడు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చూడడు, ఇవాళ టీఆర్ఎస్ దాని బీఆర్ఎస్ అని మీ ఎమ్మెల్యేల ముఖం అని చూడరు. కానీ సెకండ్ వాడు ఎమ్మెల్యే కావాల్సినోడో, ఎంపీటీసీ కావాల్సినోడో, జెడ్పీటీసీ కావాల్సినోడో సెకండ్ వాడు ఉన్నాడు. వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను, మీరు ఆలోచించుకోండి. ఇంకా వీళ్ళు ఎంబడి ఉంటే మీకు నూకలు చెల్లాయి. పెళ్ళం కూడా చాబోయేది మంటతో ఉన్నది మీ ఇంట్లో, మీకు తెలుస్తలేదు ఆ ముచ్చట. బీఆర్ఎస్ భార్య మంటతో ఉన్నది, ముండకొడుకు ఇంకెన్ని రోజుల దాన్ని పట్టుకొని తిరుగుడు, ఏమొచ్చినట్టు ఏం పోయినట్టు. ఈ కొడుకు ఇంట్లో పైసలన్నీ జలగడుక్కొని తిరుగుతాడు. ఏం రోగం రా వీనికని పెళ్ళం అంటుంది, మళ్ళీ వచ్చే వరకు ఏదో చాబోతాడు.